మన హెల్త్ స్పాన్ ఎలా ఉందో ఒక 12 పారామీటర్స్ మీద చూద్దాం మనం. ఇది స్టెప్ 2 అన్నమాట. స్టెప్ 1 ఏంటి? మనం చేసేటువంటి 10 మిస్టేక్స్. ఇందులో బేసిక్గా వెయిట్ వచ్చేసి యాజ్ పర్ హైట్ ఉండాలి. వెయిట్ సైజ్ వచ్చి హాఫ్ ఆఫ్ హైట్ ఇన్ ఇంచెస్లో ఉండాలి. బ్లడ్ ప్రెషర్ 90/60 టు 120/80 ఉండాలి. మెడిసిన్స్ లేకుండా మనం లైఫ్ సాగించాలి. రోజులో 4 లీటర్ నీళ్లు తాగాలి. 2 సార్లు మలబద్ధకానికి వెళ్ళాలి. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండాలంటే రోజు 2 సార్లు మాత్రమే తినాలి ఆకలి వేసినప్పుడు. నథింగ్ ఇన్ బిట్వీన్, నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు అనమాట. అప్పుడు మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా, మెడిటేషన్, ప్రేయర్, లెట్ గో యాటిట్యూడ్ అని నేర్చుకుని మనం స్ట్రెస్ నుండి బయటపడాలి. 7 గంటలు, 10 గంటలు నైట్ నుండి పొద్దున 5 గంటలు కంపల్సరీ నిద్రపోవాలి. 1 అవర్ కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి. లంగ్స్ కెపాసిటీ ఎలా ఉందో చెక్ చేయడం ఏంటంటే బాగా గాలి పీల్చుకొని గుండెల నిండా పీల్చుకొని ఒక 90 సెకండ్స్ కంటే ఎక్కువసేపు మనం ఆ గాలిని ఉంచుకోగలం అనమాట, హోల్డ్ చేసుకోగలగాలి. అలానే మనకి ఎనర్జీ ఎలా ఉంది, హార్ట్ హెల్త్ అవుతుంది అంటే 3 అంతస్తుల బిల్డింగ్ 60 స్టెప్లు 60 సెకండ్లు ఎక్కగలిగి ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే మనం స్ట్రైట్గా నిలబడి మోకాళ్ళు బెండ్ అవ్వకుండా మన చేతి వేళ్ళతోటి మన బొట్టలు వేలు తాకాలన్నమాట. అది ఫ్లెక్సిబిలిటీకి ఉన్నట్టు. మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, సోషల్ కనెక్ట్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇమ్యూనిటీ, ఒకవేళ వాన్లో తడిసిన ఒక 1 అవర్ మనం సిక్ అవ్వకుండా సేమ్ ఈవినింగ్ కానీ నెక్స్ట్ రోజు కానీ కాఫ్ కోల్డ్ లేకపోతే మంచిగా ఉన్నట్టు అనమాట. ఈ 12 ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఒకప్పుడు నాకు ఓన్లీ 3 ఉండేవి. ఏది? స్ట్రెస్ ఉండేది కాదు, చక్కగా 7 గంటలు నిద్రపోయేవాడిని. రిలేషన్షిప్స్ బాగుండే, కానీ మిగతా అన్నింటిలో సున్నా, ఓవర్ వెయిట్ అని ఉండేది అనమాట. అట్లాంటిది ఒక 4 మంత్స్లో ఇంప్రూవ్ అయ్యి 100% తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఎవరికైతే ఈ ఈ హెల్త్ స్పాన్ స్కోర్ తక్కువ ఉంటుందో, ఇమ్యూనిటీ స్కోర్ తక్కువ ఉంటుందో, వాళ్ళందరూ కూడా 10 బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఫాస్టింగ్ ఇన్సులిన్, డి విటమిన్, B12, ఈ 3 టెస్టులు చాలా ప్యాకేజీలు ఉండవు. కనుక మీరు అడిగి చేయించుకోండి. HbA1c, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, ఫాస్టింగ్ షుగర్, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మంచిగా హెల్త్ కూడా 3 స్టెప్స్. ఒక లైఫ్ స్టైల్లో వచ్చేసి రాంగ్ హ్యాబిట్స్ అన్ని మానుకోవాలి. ఆ తర్వాత ఆ, మన హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మన దినచర్య ఫాలో అవ్వాలన్నమాట. ఇమ్యూనిటీ అంటే ఏంటి? మనం చెప్తున్నాం కదా, వానలో కనుక మనం తగ్గి ఏదైనా కూడా మనకి కాఫ్ కోల్డ్ రాకూడదు. ఒకప్పుడు 2014 ముందు ఒకరోజు స్విమ్మింగ్ చేస్తే 3 రోజులు జలుబు, దగ్గు, కాపు, ఇలా కారేది. అలాంటిది గత 10 ఏళ్ళ నుండి మంచిగా హెల్దీగా ఇమ్యూనిటీగా వితౌట్ టాబ్లెట్ లేకుండా ఉంటున్నాను. అది 11 టాబ్లెట్లు వేసుకున్నాను. మీరందరూ నేర్చుకోండి. ఎనీబడి వాంట్స్ టు లెర్న్ మోర్, మీరు నా వాట్సాప్ గ్రూప్లో చేరొచ్చు ఫ్రీగా. నా యూట్యూబ్ ఛానల్ వీడియోలు వినొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కావాలంటే మనం టైం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. నా పేరు గంగేశ్వరరావు. నేనేమి మెడికల్ అడ్వైజ్ ఇవ్వట్లేదు. నా మొబైల్ నెంబర్ 9840852996. థ్యాంక్ యూ వెరీ మచ్.